సర్వనాశనం చేయొద్దు. రాజధాని నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేయొద్దు, తాకట్టు పెట్టద్దు. దానికి అమరావతిలో ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి పోసే బదులు, లేదా అన్ని లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి అక్కడ ఏమొస్తుందో, ఏం జరుగుద్దో, ఎప్పటికి అవుతుందో, చంద్రబాబు నాయుడు గారి యొక్క కలలకనేటువంటి రాజధాని మరో 25 ఏళ్ళకు అవుతుందా, 50 ఏళ్ళకు అవుతుందా, లేదా ఎప్పటికి అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికే కాదు, రాష్ట్ర ప్రజలకు కానీ లేదా అధికారులకు కానీ ఎవరికి అంతుపట్టినటువంటి సమస్యగా ఉంది. ఇంతమందిని అంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసే బదులు మచిలీపట్నం పోర్టు పూర్తవుతున్న దశలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని కలుపుతూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తీసుకుంటే కనుక ప్రజల మీద భారం పడకుండానే సెల్ఫ్ గ్రోత్ ఇంజిన్గా మావిగన్ అనేటువంటి ప్రాంతం సిరులు కురిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆశల్ని కనేటువంటి కోరికల్ని, కలల్ని నిజం చేస్తుంది అని చెప్పని జగన్ గారు చెప్తే, జగన్ గారు వీటి మీద సంధించిన ప్రశ్నలకు కానీ లేదా ప్రతిపాదనలకు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఆయన ప్రభుత్వం కానీ సమాధానాలు చెప్పకుండా మంత్రులతో, తన ఎమ్మెల్యేలతో నోటికి వచ్చినటువంటి అసభ్య పదజాలంతో ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా ప్రెస్ మీట్లు పెట్టిస్తుంది తప్పితే ప్రజలకు ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడేది లేదా జగన్మోహన్ రెడ్డి గారు సంధించినటువంటి ఏ ప్రశ్నకి సమాధానాలు చెప్పకుండా అమరావతి తంతుని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ రోజు రోజుకి లోతుకెళ్తుంటే అమరావతిలో ఏం జరుగుతుందని అంటే మొత్తం అంతా ఒక ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ కరప్షన్, ఎవరికి అంతుపట్టనంత భారీగా కరప్షన్ జరుగుతుంది అమరావతిలో. అవినీతికి మారుపేరుగా అమరావతి తయారు చేసినటువంటి పరిస్థితి వాళ్ళ మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చూస్తున్నాం. ఆర్గనైజ్డ్ కరప్షనే కాదు, వివక్ష కూడా కొనసాగుతుంది. సిఆర్డిఏ చట్టంలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా రూల్స్ రాశాడు. చాలా రూల్స్ చాలా ఎంత కఠినతరంగా ఉంటాయంటే, నాకు ప్లాట్ ఇస్తే ఒకవేళ నేను అమరావతిలో రైతుని నేను, లేదా మీరు ఒక రైతు, మీరొకే ఒక రైతు, మీరు 1 ఎకరమో 2 ఎకరాలో సిఆర్డిఏకి మీరు రాజధానికి డెవలప్మెంట్కి ఇచ్చారు పూలింగ్ కింద ఇస్తే, నాకు 1250 గజాలు ఎకరానికి ఇచ్చేటువంటి గజం 1000 గజాలు రెసిడెన్షియల్, 250 కమర్షియల్ అంటున్నారు కదా. ఆ 1000 గజాలని నాకు 2 కొడుకులు ఉన్నారు, దాన్ని పంచే అధికారం లేదు. పంచటాకి సిఆర్డిఏ రూల్స్ ఒప్పుకోవు. ప్లాటుని సబ్ డివిజన్ చేయటానికి ఇల్లేదు. 2 ఏళ్లకు ప్లాన్లు ఎవరు ఇద్దరు దాన్ని అంటే ఒక తండ్రి కొడుకున పుట్టినటువంటి 2 కొడుకులు ఉంటే, లేదా మీ తండ్రికో నా తండ్రికో పొలం ఉండి ఇస్తే, మనం అన్నదమ్ములో లేకపోతే ఒక అన్నా చెల్లిలో 2 అక్క చెల్లిలో ఉంటే
దాన్ని సబ్ డివిజన్ చేయటానికి కుదరదు, చట్టం ఒప్పుకోదు, సిఆర్డిఏ చట్టం. ప్లాన్ ఎవరు అట్లా ఇట్లాంటి అనేక రూల్స్ రాశారు నారా చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ చట్టంలో. కానీ ఏ రూల్స్ కూడా చంద్రబాబు నాయుడు గారికి వర్తించవు. దానిలో ఏ రూలు కూడా, అందులో రాసిన ఏ రూలు చంద్రబాబు నాయుడు గారికి వర్తించవు, చంద్రబాబు నాయుడు గారి చుట్టాలకు వర్తించవు, చంద్రబాబు నాయుడు గారి బ్రోకర్లకు వర్తించవు, చంద్రబాబు నాయుడు గారి బినామీలకు వర్తించవు ఆ రూల్స్ అన్నీ కూడా. ఏదైనా పాపం ఏ పలుకుబడు లేనటువంటి రైతులు కానీ సామాన్యులకు మాత్రమే సిఆర్డి రూల్స్ వర్తిస్తాయి. అదే మీకు చంద్రబాబు దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర బలం ఉంటే కనుక ఆ రూల్స్ ఉండవు, రూల్స్ స్కిల్స్ జంతనాయి, సిఆర్డిఏ రూల్స్ అన్నీ మడిచి పక్కన పెడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇది చూసుకుందాం. సిఆర్డిఏ ల్యాండ్ పూలింగ్ ఎప్పుడు జరిగింది? 2015-16 సంవత్సరంలో జరిగింది. ల్యాండ్ పూలింగ్ జరిగింది. రైతులు మొత్తం భూమి ఇచ్చారని చెప్తున్నారు. 2017-18కే మొత్తం రైతులంతా కూడా భూమి ఇచ్చేశారు. మొత్తం ప్రభుత్వ భూమి, దేవుడి భూమి, ఆ భూమి, కాలువలు, కొంట్లు అన్నీ కలిపి 54,000 ఎకరాలు అని చెప్తున్నారు. రైతులు ఇచ్చిన 33,000 ఎకరాలు కాకుండా అన్నీ కలిపి 54,000 ఎకరాలు ప్లాటింగ్ చేసేసామని చెప్పారు 2019 ఎన్నికలకు ముందే. దాంట్లో ఇంకోటి కూడా చెప్పారు, అయ్యా మీరెవరన్నా 2-3 మీరు అన్నదమ్ములు అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా చుట్టాలు అవ్వచ్చు, లేదా ఒక బజార్లో మీరందరూ కలిసి ఒక వాడకట్లో రైతులు మీరందరూ ఫ్రెండ్స్ మీరందరూ కలిసి ఒకే భూమి కింద మీరు అప్పచెప్తే మీ అందరికీ ఒకటే పెద్ద ప్లాట్ ఒకే చోట ఇస్తాం అని చెప్పి కూడా రూల్ పెట్టారు. ఇన్ని రూల్స్ పెట్టినటువంటి వీళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారికి రూల్స్ ఉండవా? సిఆర్డిఏ రూల్స్ అంటే ఎంత మోసం జరుగుతుందనే దానికోసం, ఈ అమరావతి పేరుతో ఎంత దోచుకుంటున్నారు, మోసం జరుగుతుందనే దానికోసం నారా చంద్రబాబు మచ్చుకి అంటే అన్నమంతా మెతుకు చూడక్కర్లేదు, ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే చాలని చెప్తారు కదా పాతోళ్ళు సామెత పెద్దలు. చంద్రబాబు నాయుడు గారి ప్లాట్ ఒక్కటి చూస్తే చాలు. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఇల్లు కడుతున్నారు. ఇల్లు కట్టేటువంటి E6 రోడ్డు అంట దాని పేరు. E6 రోడ్డు ఎక్కడ ఉందంటే ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పాత సచివాలయానికి ఒక బజార్ వెనకాల ఉంది. అంటే వెనకాల బజారు కాకుండా దానికి అవతల బజారు. E6 ప్లాట్ అది. కొత్త సచివాలయం ఎదురుగుండా, హైకోర్టుకు ముందు, అసెంబ్లీకి పక్కన. అక్కడ 2024లో వారికి ప్లాట్లు కేటాయిస్తారు. అందరూ కలిసి కంచర్ల కిషోర్ గారు ముఠా అంతా ఉంది. వాళ్ళకి మొత్తం 30 ఎకరాలు వాళ్ళు ఇచ్చారంట. 30 ఎకరాలకి 5 ఎకరాల చిల్లర ఒకటే ప్లాటు సెక్రటేరియట్ ముందు, హైకోర్టు అంటే వీళ్ళ ఇంటి ముందు సెక్రటేరియట్ ఉంటుంది, ఇంటి వెనకాల హైకోర్టు ఉంటుంది, ఇంటి పక్కన అసెంబ్లీ ఉంటుంది, ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంటుంది. 2024లో వాళ్ళకి ప్లాట్ ఇస్తారు అక్కడ. మరి అప్పుడు దాకా 2024 దాకా ఈ కంచర్ల వాళ్ళకి ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారంటున్నా. 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇచ్చారు? 2024లో వాళ్ళకి ప్లాట్ కేటాయిస్తారు. 2025లో చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు బయానా ఇచ్చి వాళ్ళకి మాట్లాడుకున్న తర్వాత, మనుషులను మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి ప్లాట్ అక్కడ కేటాయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుంటారు. నారాయణ గారు కొనుక్కున్నదేమో నారాయణ గారికేమో నారాయణ గారికి కూడా 2024లో ప్లాట్ కేటాయిస్తారు. చంద్రబాబు నాయుడు అంటే ఇద్దరు డాబా మీద నుంచుంటే చంద్రబాబు నాయుడు గారు డాబా ఎక్కడ నుంచుంటే సార్ మీరు అక్కడి నుంచి నారాయణ ఆయనకి కాకంగానే సార్ వస్తున్నా సార్ అని అక్కడి నుంచి వస్తాడు. ఫోన్లకి ఈయన లక్కర్లా. అంటే అంత పక్కన ప్లాట్లు తీసుకుంటారు అమరావతిలో. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పిల్లలు కూడా కొనుక్కున్నారు. వాళ్ళకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇంకోటి కూడా ఇంకా విచిత్రాలు ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల చిల్లర, జగన్ గారు ఎకరంలో ఇల్లు కట్టుకుంటే
తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్. అసలు పచ్చ చొక్కా వేసిన పితోడు మాట్లాడతాడు తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్. ఆయన 4,840 కదా గజాలు, 4,840 గజాల్లో ఆయన ఇల్లు కట్టుకున్నది ఎంత? చుట్టూ మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, పార్టీ ఆఫీస్ ఉంది, దాన్ని తాడేపల్లి ప్యాలెస్. తాడేపల్లి ప్యాలెస్ అది అయితే 5 ఎకరాల్లో కట్టేదాన్ని ఏమంటారు? 5 ఎకరాల్లో ఇల్లు కడుతున్న దాన్ని ఏమంటారు? ఆ కట్టుకునేవాడిని ఏమంటారు? చంద్రబాబు నాయుడికి చెప్పండి. ఎంత విచిత్రాలు జరుగుతాయంటే, నారాయణ గారేమో ఏమయ్యా మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పు తీస్తున్న నాలాంటి వాడు ఉంటాడు. ఏమయ్యా మంత్రి నారాయణ గారు, ఈ మధ్య నారాయణ గారు అంటే సిపిఐ నారాయణ గారు మనం ఎప్పుడు అడుగుతున్నాడు, నాని నువ్వు నారాయణ పిల్లలు నన్ను ప్రశ్నిస్తున్నావు అనుకుంటున్నాను అన్నాడు సిపిఐ నారాయణ గారు. ఇక ఆయన మరి పేరన్నా లేదు, సిపిఐ నారాయణ గారు అని అనాలి, లేదా మంత్రి నారాయణ గారు అనాలి. మంత్రి నారాయణ గారిని నారాయణ గారు క్లారిటీ ఇచ్చేస్తాం, మీరు కాదు, మంత్రి నారాయణ గారు. నవ్వుతాను నిజంగా. సిపిఐ నారాయణ గారు ఫోన్ చేసి నువ్వు నారాయణ అంటే నన్ను అనుకుంటున్నాను అని ఆయనే ఫోన్ చేశారు నారాయణ గారు. మిమ్మల్ని కాదు సార్, మంత్రి నారాయణ గారిని. పొంగూరు నారాయణ ఏదో ఉంది ఆయన పేరు, పొంగూరు నారాయణ గారిని. చంద్రబాబు నాయుడు గారికి గుండికాయ ఏదో కాయ ఆయన.